मनवा मोरा मिलन में तेरे, मनवा मोरा मिलन में तेरे बाबा। ఓం శాంతి. అవ్యక్త చింతనలో భాగంగా ఫిబ్రవరి 18వ తేదీ 2024 ఆదివారం రోజు జరిగిన అవ్యక్త మురళిని చింతన చేస్తున్నాము. ఈ మురళి యొక్క హెడ్డింగు ధైర్యం యొక్క ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తంగా సదా విజయీగా అనుభవం చెయ్యండి అని బాప్దాదా చెప్పారు. ఈ మురళి రివైజ్ డేటు 31 డిసెంబర్ 1998. ఈ మురళిలో బాబా మనందరికీ కొత్త యుగము, కొత్త జీవితము, కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చారు. మరి కొత్త యుగము, కొత్త జీవితము, కొత్త సంవత్సరము అంటే కొత్త జన్మ కదా. మరి ఈ జన్మకు సంబంధించి అనగా సర్వశ్రేష్టమైన బ్రాహ్మణ జన్మ గురించి బాప్దాదా ఈ మురళిలో విశేషంగా తెలియచేశారు. సంగమయుగం యొక్క మహత్వాన్ని కూడా తెలియచేశారు. బ్రాహ్మణుల జన్మపత్రి అనగా జాతకాన్ని కూడా తెలియచేశారు. బ్రాహ్మణుల జాతక పత్రంలో ఉన్న అదృష్ట రేఖ మరియు వారసత్వాల గురించి బాబా విశేషంగా ప్రస్తావన చేశారు. ఎప్పుడూ కూడా ఏమవుతుందో ఏమో తెలియదు అని ఆలోచించకండి. ఈ సంగమ యుగము యొక్క మహత్వం ఏమిటి అంటే అసంభవం కూడా సంభవం అవుతుంది. మీరు అనేక సార్లు కల్పకల్పాలు విజయులుగా అయ్యారు. ఎన్నిసార్లు మీరు విజయులుగా అయ్యారో లెక్కించలేరు అని బాప్దాదా తెలియచేశారు. ముఖ్యంగా విశేషంగా ఈ సంవత్సరంలో మనసులో కావచ్చు, సంకల్పంలో కూడా శ్రమ నుండి ముక్తంగా అవ్వండి అని బాప్దాదా విశేషంగా శ్రేష్ట ప్రేరణను ఇచ్చారు. ఎందుకంటే బాప్దాదాకు పిల్లల యొక్క శ్రమ అస్సలు ఇష్టం అనిపించట్లేదంట. శ్రమ నుండి విడుదల చేయడానికి పిల్లలకు అనేక శ్రేష్ట ప్రేరణలను, యుక్తులను చెప్పినటువంటి ఈ అవ్యక్త మురళిని విశేషంగా మనందరం కూడా అవ్యక్త స్థితిలో స్థితి అయ్యి విచారసాగర మదనం చేద్దాము మరియు అవ్యక్త చింతన చేద్దాము. బాప్దాదా విశేషంగా తెలియచేశారు. పిల్లలు ధైర్యంతో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ కూడా మీ పట్ల లేక ఇతరుల పట్ల ధైర్యాన్ని తక్కువ చేసుకోకండి అని బాబా చెప్పారు. కనుక మనం అవ్యక్త చింతన చేస్తే మనలో ధైర్యం తగ్గిపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది విశేషంగా చింతన చేసుకోవాలి. బాప్దాదా ఈ మురళిలో చెప్పారు. స్వపరివర్తనలో, సేవా సఫలతలో ప్రతి ఒక్కరిని శుభభావన, శుభకామనల ద్వారా పరివర్తన చేయటంలో ఉల్లాసం బాగుంది. ధైర్యం కూడా యథాశక్తిగా ఉంటుంది. ఇలాంటి ధైర్యవంతులైన పిల్లల ఒక్క సంకల్పానికి బాప్దాదా 10 రెట్ల సహయోగాన్ని తప్పకుండా ఇస్తారు అని బాప్దాదా చెప్పారు. మనం మనన చింతనలో భాగంగా విశేషమైన పాయింట్లని అభ్యాసం చేస్తూ ఉన్నాం. ఈ అవ్యక్త చింతనలో మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవలసిన ఒక విశేషమైన పాయింట్ ఏంటంటే
ధైర్యం పిల్లలది, సహాయం బాప్దాదాది. మనం ఎప్పుడైతే ధైర్యం పెట్టుకుంటామో బాప్దాదా తప్పకుండా సహాయం చేస్తారు. అందువలన మనలో ధైర్యం కోల్పోకుండా విశేషంగా గమనం పెట్టుకోవాలి. మనలో ఎప్పుడైతే ఉమంగ ఉత్సాహాలు తగ్గుదల పడతాయో అప్పుడు ధైర్యం కూడా తగ్గిపోతుంది. ఉమంగ ఉత్సాహాలే ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తాయి. అందుకనే సాకార మురళిల్లో బాబా విశేషంగా చెప్తూ ఉంటారు, పిల్లలు ఆత్మిక నశలో ఉండండి. మనం ప్రతిరోజు మురళి వింటాం శ్రద్ధగా. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన బ్రాహ్మణుల దినచర్య చాలా విశేషాలతో కూడుకుని ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా ఈ అలౌకిక దినచర్యని పాటిస్తూ ఉంటామో, విశేషంగా గమనం పెట్టుకుంటామో, అటెన్షన్ పెట్టుకుంటామో, టెన్షన్ నుండి దూరంగా ఉంటామో అప్పుడు స్వయంలో ఉమంగ ఉత్సాహాలు కలుగుతాయి. బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసే సదా సంతోషంగా ఉండటమని బాప్దాదా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం పురుషార్థం పట్ల ఈ ఉమంగ ఉత్సాహాలు కలిగి ఉండాలి. బాబా ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, గతం గతః. గతాన్ని అంటే గతం ఇప్పటికి ఒక సెకండ్ ముందు జరిగిపోయింది కూడా గతమే. దాని గురించి ఆలోచించద్దు. పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సఫలం చేసుకోండి అని బాప్దాదా చెప్తారు. ఈ డ్రామా అనేది టిక్ 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 అని నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైతే టిక్ అని గడిచిపోయిందో అది డ్రామా. కానీ ఇప్పుడు వర్తమానంలో మన చేతిలో ఉన్న సంకల్పం, శ్వాస, సమయం, కర్మలు ఇవన్నీ కూడా మనల్ని శ్రేష్ఠ పురుషార్థం వైపు నడిపించేందుకు నిమిత్తంగా ఉన్నాయి అనే ఒక శ్రేష్ఠ లక్ష్యం పెట్టుకుని స్వయానికి స్వయం ఉమ్మంగ ఉత్సాహాల్లో తీసుకురావాలి. అప్పుడే మనకి ధైర్యం అనేటటువంటిది ఉంటుంది. ధైర్యం ఉన్న చోట బాప్దాదా సహయోగం తప్పకుండా ఉంటుంది. ధైర్యం అంటే ఏమిటి? ధైర్యే సాహసే లక్ష్మి అని అంటారు కదా. ఏదైతే మనం ఇతరుల పట్ల ధైర్యాన్ని ఉపయోగించడం కాదు, స్వయం లోపల ఏవైతే బలహీనతలు, లోపాలు, అవగుణాలు లేదా విశేషంగా పురుషార్థానికి ఆటంకం పడేవి ఏదైతే ఉంటాయో వాటిని నిర్లక్ష్యం, ఆలస్యం, సోమరితనంతో అలాగే కంటిన్యూ చేయకుండా ఒక్క అడుగు ధైర్యం వేసి వాటి మీద విజయం సాధించుకోవాలి. ఎవరికి వాళ్ళు మనం స్వాచింతన చేసుకుంటే మనల్ని ఏ విషయం ముందుకు వెళ్లకుండా చేస్తుంది అనేది మనం అంతర్ముఖత అనే దర్పణంలో చూసుకున్నప్పుడు తప్పకుండా తెలుస్తుంది. బాబా చెప్తారు, ఈ జ్ఞానం అనేది అద్దం వంటిది. ప్రతిరోజు మనం శ్రద్ధగా ఆత్మిక తత్వంలో స్థితులై ఈశ్వరీయ విద్యార్థిగా భావించి బాబా మురళి వింటున్నప్పుడు అది ఒక అద్దంలాగా అయ్యి మనం ఏమి చెయ్యాలి, మనం ఏ విధంగా తయారవ్వాలి అనే శ్రేష్ఠ ప్రేరణ లభిస్తుంది. అలా కాకుండా కేవలం ఈరోజు మురళీ క్లాస్కి వెళ్ళాలి, మురళి చదువుకోవాలి, ఈ టైంలో మురళి వినేయాలి, అయిపోయింది, మళ్ళీ తర్వాత వేరే కర్మ చెయ్యాలి, ఈ విధంగా ఒక షెడ్యూల్లా పెట్టుకుని లేదా యాంత్రికంగా మురళి రాసుకున్నాము, మీటే బచ్చే, ప్రశ్న జవాబు, వరదానం, స్లోగన్, ధారణా సారాంశం, ఒక స్వమానం, ఈ విధంగా మెకానికల్గా అయిపోయినట్లయితే దాని నుండి ఉమంగ ఉత్సాహాలు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉమంగ ఉత్సాహాలు రావడము అది తథ్యం, వస్తాయి కంపల్సరీగా. ఎందుకంటే ఇది ఈశ్వరుడి మురళి కాబట్టి ఈశ్వరీయ శక్తి నిండి ఉంటుంది. కానీ దానిని మనం ఏ విధంగా మనలోకి ఇముడ్చుకుంటున్నాం అనేది
మన యథాశక్తి పురుషార్థానుసారంగా మనలో ఉమంగోత్సాహాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి మనం అరగంట సేపు మురళి విన్నా, లేదా మురళీ సారం 10 నిమిషాలు విన్నా, లేదా క్లాస్లో పూర్తిగా కూర్చుని ఒక గంట పాటు మురళి విన్నా మనసు పెట్టి మురళి వినాలి. అదే ఆ గంట సమయం కూడా మనం కూర్చోవడమే, ఈరోజు మురళి వినేయాలి, పని అయిపోవాలి, పూర్తి చేసేయాలి అన్న సంకల్పంతో కూర్చున్నప్పుడు మన ఆత్మనేత్రం అనేది ముడుచుకుపోయి ఉండడం వలన బాబా చెప్పే మహావాక్యాలు అనేటటువంటివి మనలోకి వెళ్ళవు. కాబట్టి ఎప్పుడైతే మనం శ్రద్ధగా ప్రతిరోజు, అందుకనే మన మధుబన్ క్లాసెస్లో చూడండి, అక్కడ చెప్పే క్లాసెస్ ప్రతీది కూడా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నవీనతతో అక్కడ పురుషార్థం పట్ల శ్రేష్ఠ ప్రేరణ ఇచ్చే విధంగా వాళ్ళు మనకి తర్పీదు ఒక ట్రైనింగ్ ఇచ్చినట్లుగా మురళి చెప్తారు. అమృత వేళలో విభిన్నతతో కూడిన యోగం చెయ్యండి అంటారు. ఎప్పుడైతే మనం అమృత వేళ స్వయానికి స్వయం విభిన్నత అంటే నవీనతతో కూడిన యోగం చేసుకుంటామో, స్వయాన్ని ఒక ప్రేరణ మోటివేట్ అయ్యే విధంగా మనకి మనం యోగం చేసుకుంటాము. యోగం చేసుకోవటం అంటే బాబాని హృదయంతో తాకి వస్తాము, పరంధామంలో ఉన్న బాబాని. అప్పుడు మన యొక్క ఈ ఉమంగ ఉత్సాహాలు అనేవి చాలా బాగా యాక్టివ్ అవుతాయి. ఇది కేవలం చిన్నపాటి గమనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉదయం ఇలా అయితే పూర్తి అవుతుంది, ఉదయం ఎలా అయితే ఆరంభం అవుతుందో ఆ రోజంతా అదే విధంగా గడుస్తుందని చెప్తాం కదా. అందువలన అమృత వేళ ఏ రోజు ఆ రోజు, నిన్నట జరిగిన కాకుండా ఈరోజు ఇంకా విశేషంగా ఏదో ఒక రూపంలో ఒక మురళిలో ఒక పాయింట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా కామెంటరీ వినొచ్చు. అలా స్వయాన్ని విసుగు పుట్టే విధంగా కాకుండా స్వయాన్ని ఉమంగ ఉత్సాహాల్లోకి తీసుకురావడానికి నవీనతతో కూడిన పురుషార్థం చేస్తామో అప్పుడు మనం బాగా ఆత్మ అనేది ఫ్రెష్ అప్ అవుతుంది. ఫ్రెష్ అప్ అయిన ఆత్మ క్లీన్గా ఉండడం కారణంగా బాబా చెప్పే మురళీ పాయింట్స్ మనకు ఒక అర్థంలా తయారయ్యి, ఓహో ఇలా అవ్వాలి కదా నేను అనే పాయింట్ మనకి అర్థం అవుతుంది. ఒకసారి చూడండి, మొత్తం శ్రద్ధగానే వింటాం, మళ్ళీ చదువుకున్నప్పుడు ఇంకొక పాయింట్ విశేషంగా టచ్ అవుతుంది. అందుకనే కదా మన పెద్దవాళ్ళు, దాదీలు కావచ్చు, లేదా విశేషంగా నిమిత్త సోదరులు కావచ్చు, వాళ్ళ పురుషార్థాలు చాలా విశేషతతో కూడుకుని ఉంటాయి. వాళ్ళు అన్నీ కర్మనా సేవలు అన్నీ చేస్తూ ఉంటారు. జతలో దానితో పాటుగా మురళి అనేది వాళ్ళ పాకెట్లో కంపల్సరీగా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా గుప్తంగా మురళిని చదువుకుంటూనే ఉంటారు. సాధారణంగా మనం బాహ్యపరంగా చూసి వీళ్ళు ఎప్పుడు చదువుతారేమోలే అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు గుప్తంగా వాళ్ళ సమయం దొరికినప్పుడల్లా మురళిని చింతన చేసుకుంటూ ఉంటారు, మురళిని పదే చదువుతూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన ఆ మురళీ పాయింట్ మనలోకి వెళ్ళడం వలన ఒక శ్రేష్ఠ ఉమంగం వస్తుంది. ఉమంగం వచ్చినప్పుడు తప్పకుండా ధైర్యం వస్తుంది. అందుకనే కదా బాబా చెప్తారు, మిమ్మల్ని ముందు ఎలుక కొరుకుతుంది అంటారు కదా, ఊది కొరుకుతుంది అని. అలా మనల్ని ఒంటరిగా చేసి బాబా పరివారం నుండి, జ్ఞానం నుండి దూరంగా తీసుకువెళ్ళి అప్పుడు మాయ దాడి చేస్తుందట. అందుకనే ఈ ధైర్యం అనే పదం లేకుండా మురళి అనేది సాధారణంగా ఉండదు చూడండి. అందువలన మనం మురళి శ్రద్ధగా వినాలి, అదేవిధంగా ధైర్యం పెట్టుకోవాలి. మురళి లేకుండా అసలు ఈశ్వరీయ జీవితమే లేదు. మురళి చదివితేనేనా పురుషార్థం అవుతుంది, లేకపోతే అవ్వదా అని ప్రశ్న వేసే వాళ్ళకి సమాధానం దొరకదు. మురళి అంటే భగవంతుడి మహావాక్యం. స్మృతి ఎంత ముఖ్యమో మురళి కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ మురళి ద్వారా మనం ఉమంగోత్సాహాలను గనక మనం ఉత్పన్నం చేసుకున్నట్లయితే స్వయంలో, అది మనకి ధైర్యంగా రూపాంతరం చెందుతుంది. ఎప్పుడైతే ధైర్యం అంటే నిశ్చయం ఉంటుందో అప్పుడు నిశ్చయ బుద్ధి,
విజయీ భవ అవుతాం. అందుకనే బాప్దాద ఏమంటున్నారు, ధైర్యం పెట్టుకున్న పిల్లలకి బాబా తప్పకుండా సహాయం చేస్తారు. ఆ విధంగా మనం ఈ అవ్యక్త మురళిని చింతన చేసినట్లయితే పిల్లలు ఎప్పుడు కూడా అధైర్యం పడకండి. ఎందుకంటే ఇది అధైర్యం పడే యుగం కాదు, అధైర్యం పడే సమయం కాదు ఇది. ఎందుకంటే బాబా చెప్పారు, ఈ కొత్త యుగమే ధైర్యం ద్వారా ఎగిరే యుగం, వరదాని యుగం, పురుషోత్తమ యుగం, డైరెక్ట్ భాగ్య విధాత ద్వారా సర్వశక్తుల వారసత్వం సహజంగా ప్రాప్తి అయ్యే యుగం. కనుక ఈ యుగం పురుషార్థం కానీ విశ్వసేవ కానీ సదా ధైర్యము మరియు బాప్దాదా సహయోగం ద్వారా స్వపురుషార్థం కావచ్చు, సేవ కావచ్చు, అన్నిటిలో కూడా సఫలత ఇమిడి ఉంది అనే నిశ్చయం పెట్టుకోండి పిల్లలు. ఈ యుగమే అసంభవాన్ని సంభవంగా చేసే యుగము అని బాప్దాదా చెప్పారు. కనుక మనం విశేషంగా గమనం పెట్టుకోవాలి. ఏ వ్యక్తి ద్వారా కావచ్చు, వస్తువు ద్వారా కావచ్చు, లేకపోతే ఏ సమయం సందర్భం ద్వారా కావచ్చు, మనలో ఎప్పుడైతే అధైర్యం మొదలవుతుందో వెంటనే మన మనసు బుద్ధుల్ని అక్కడి నుంచి తొలగించి వేయాలి. వెంటనే మనము వేరొక సంకల్పం వైపు నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను, నేను కల్పకల్పము విజయీ ఆత్మను, విజయము నా జన్మసిద్ధ అధికారం. అందుకే మనకి స్వమానాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి కదా. అందువల్లనే బాబా ఈ మురళిలో విశేషంగా ఏం చెప్పారంటే, అవుతుందా అవ్వదా, ఎలా అవుతుంది అనే ప్రశ్నార్థకాలు ఈ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీకు రానే రాకూడదు. అసలు ఆ థాటే రాకూడదు అన్నారు బాప్దాదా. ఆ థాటే రాకూడదు అన్నప్పుడు ముందు మన ఆత్మ మనసుని భర్పూర్ చేసేయాలి. ఈ పాజిటివ్ సంకల్పాలతో నేను కల్పకల్పము విజయీ ఆత్మను, సాధ్యం కానిది ఏదీ లేదు, ఇలాంటి శ్రేష్టమైన స్వమానాలు కావచ్చు, సంకల్పాలు కావచ్చు, మన ఆత్మ మనసు నుండి వచ్చేటటువంటి ఇలాంటి నెగిటివ్ థాట్స్ని పూర్తిగా తొలగించి వేస్తాయన్నమాట. అందువలన బాబా చెప్తారు, మీరు ఎలా తయారవ్వాలనుకుంటే అలా తయారవ్వచ్చు, భాగ్యం మీ చేతుల్లోనే ఉంది అంటారు బాబా. మీ సంకల్పాలే మీ భాగ్యాన్ని తయారు చేస్తాయి అంటారు బాబా. కాబట్టి మనం ఆలోచించినట్లయితే మన మనసు అనేది మనదే. కాబట్టి మనం ఏ విధంగా సంకల్పం చేయాలంటే ఆ విధంగా సంకల్పం చేసుకోవచ్చు. ఎవరైతే విశేషంగా క్లాసెస్ చెప్తారో వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు ఇలా చెప్తున్నారు కానీ అవుతుందా అవ్వదా అన్నది రానే రాకూడదు. అసలు అది బ్రాహ్మణుల డిక్షనరీలోనే లేదు అంటారు బాబా. ఈ సంగమయుగి బ్రాహ్మణులైన మీకు రాకూడదు అంటే బాబా ఇండైరెక్ట్గా చెప్పేది ఇలాంటి అశుభము ఆలోచనలు, మాటలు కాదు, కర్మలు కాదు. బాబా ముందే సంకల్పాల్లోనే కట్ చేసేయమంటున్నారు. ఈ ఇంపాసిబుల్ అనేది పక్కన పెట్టేసేయండి. బాబా మన జాతక పత్రాన్ని చెప్తున్నారు. బ్రాహ్మణుల జాతకంలో సఫలత జన్మసిద్ధ అధికారం అని రాయబడి ఉంది అంటున్నారు. మరి ఇంకేంటి, ఎప్పుడైతే ఈ పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగం ప్రారంభం అయ్యిందో అప్పుడే శుభం అనే జెండా ఎగరవేయబడింది. ఎందుకు? శుభకారి, నిత్య మంగళకారి, సుఖకర్త, దుఃఖహర్త అయినటువంటి మన ప్రియమైన శివబాబా ఎప్పుడైతే ఈ సృష్టిలో అవతరించారో, దివ్య జన్మ తీసుకున్నారో అప్పుడే శుభం అనేది ప్రారంభమైపోయింది. వారి జన్మతో పాటు బ్రహ్మ మరియు బ్రహ్మతో పాటు బ్రాహ్మణులైన మనందరం కూడా అవతరించాము. మరి అంత శుభమే కదా. మన జాతకంలోనే సఫలత అనేది మన జన్మసిద్ధ అధికారం, జన్మించడంతోనే అధికారంతో పుట్టిన పిల్లలు మీరు అని బాప్దాదా అంటున్నారు. ఇంకా అటువంటప్పుడు మనకెందుకు నెగిటివ్ ఆలోచించాలి? ఈ డ్రామా ఇలా తయారయ్యిందని ఎందుకు ఆలోచించాలి?
నాకే ఇన్ని కష్టాలు వచ్చాయని ఎందుకు ఆలోచించాలి? ఒకసారి అవ్యక్త చింతన చెయ్యాలి. చాలామంది డ్రామాను మార్చవచ్చా? ఇలాంటి రకరకాల ప్రశ్నలతో సమయాల్ని, సంకల్పాల్ని వృధా చేసుకోవచ్చు. కానీ బ్రాహ్మణాత్మలమైన మన కర్తవ్యం ఏంటి అంటే బాబాను గౌరవించటం, అలాగే స్వయాన్ని గౌరవించుకోవటం. బాబా మురళీలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఫాలో అవడమే విద్యార్థుల యొక్క తక్షణ కర్తవ్యం. కాబట్టి బాబా అవతరించిన ఈ సమయము కళ్యాణకారి సమయము, శుభ సమయము, శుభాన్నే ఇస్తుంది. కళ్యాణకారి సమయము, అసంభవాన్ని సంభవంగా చేసే సమయము అని అన్నప్పుడు మన జన్మపత్రుల్లో కూడా ఈ సఫలత అనేది వీరి అధికారం, జన్మసిద్ధ అధికారం అన్నప్పుడు మరి మనకి వేరే విధంగా ఆలోచించవలసిన అవసరం ఏముంది? వారసత్వం మనదే కదా. అయితే బాబా సాకార మురళిలో చెప్తూ ఉంటారు ఏంటంటే వీళ్ళకి అదృష్టంలో లేదేమో. బాబా ఇంతగా చెప్తున్నప్పటికీ వీళ్ళకి ఇలాంటి థాట్స్ లేదా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే బహుశా వీళ్ళకి స్వర్గవారసత్వం లభించటంలో అదృష్టం లేదేమో అంటారు. అంటే ఇక్కడ సాకారవాణిలు ఏంటంటే బ్రహ్మ బాబా మరియు శివబాబా ఇదంతా కూడా కలుస్తూ ఉంటాయి మాటలు. అంటే అప్పటి సమయాన్ని బట్టి సింధు కరాచీ పాకిస్తాన్లో ఉండే సామెతలను బాబా ఉపయోగిస్తూ ఉండేవారు. ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. అందువలన మామూలుగా లౌకికంలో కూడా నేను ఇంత చేస్తున్నా కూడా నువ్వు సరి అవ్వట్లేదేంటి, బహుశా నీకు అదృష్టంలో లేదేమో అని అంటూ ఉంటారు కదా. ఆ విధంగా బాప్దాదా కూడా ఈ విధంగా సంబోధిస్తూ ఉంటారు. కనుక బాబా అంటారు, మీ మీ మస్తకంలో భాగ్యరేఖ దిద్దబడే ఉంది, మీ జన్మలో రాయబడే ఉంది సఫలత, మీ జన్మ సిద్ధాధికారం అనేసి. ఇంకా స్వయంగా భగవంతుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని మన భాగ్యరేఖ గీసుకునే కళాన్ని మన చేతిలో పెట్టినప్పుడు మనం అటు ఇటు దిక్కులు చూస్తూ ఆ భాగ్యరేఖ యొక్క కళాన్ని వృధా చేస్తూ ఉంటే మరి మనకి అదృష్టం అనేది తయారవ్వదు. కనుక బాప్దాదా చెప్పినట్లుగా మనం ఉమంగ ఉత్సాహాలతో, ఒకరోజు అని కాదు, బట్టీలు జరిగినప్పుడే ఉమంగ ఉత్సాహాలని కాదు, బాబా మిలనాలకి వెళ్ళినప్పుడే ఉమంగ ఉత్సాహాలని కాదు. బాబా ఏమంటారు, సంగమయుగం అంతా కూడా ఉత్సాహాల యుగము. మనకి విశేషంగా బ్రహ్మభోజనం ప్రోగ్రాం పెట్టినప్పుడే ఉమంగ ఉత్సాహమా? కాదు కదా. ప్రతిరోజు ఉత్సాహమే. మన రోజు ప్రారంభమయ్యేదే ఉత్సవంతో, బాప్దాదాతో మంగళ మిలనం, అవ్యక్త మిలనంతో మొదలవుతుంది. అది ఒక ఉత్సవం. బాబా యొక్క అమూల్య మహావాక్యాల్ని వింటాం, అదొక ఉత్సవము. బ్రాహ్మణ జీవితంలో బ్రాహ్మణులతో పరస్పరం కాబోయే దేవతలతో కలుస్తూ ఉంటాము, ఇదొక ఉత్సవము. ఉత్సాహంగా ఉండడమే ఉత్సవము అని బాప్దాదా అంటారు. కాబట్టి మనం ధైర్యంతో, ఉమంగ ఉత్సాహాలతో స్వయాన్ని ఉత్సాహపరుచుకుంటూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉండడం అనేది ఎంత శ్రేష్టమైన సేవ అది. స్వయం ముందుకు వెళ్తూ మన యొక్క ఉత్సాహ ఉల్లాసాల ద్వారా ఇతరులకు కూడా ఉమంగ ఉత్సాహాలను ఇవ్వడము ఎంత గొప్ప సేవ అవుతుంది. అందుకే కదా బాబా చెప్పారు ఈ మురళిలో హెడ్డింగు, ధైర్యంతో మిమ్మల్ని మీరు శ్రమ నుండి విడిపించుకోండి, సదా విజయిగా అవ్వండి అన్నారు. ఇది ఒక ఈక్వేషన్ మాట. లౌకికంలో కూడా బాప్దాదా చెప్పిన ఈ జ్ఞానం ఆధారంగానే భక్తిలో అనేక శాస్త్రాలు, కథలు తయారయ్యాయి కదా. అందులో కూడా విజయిగా అవ్వాలి అంటే ధైర్యత ఉండాలి, ఉమంగా ఉండాలి, శ్రమ నుండి విడుదలవ్వాలి. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి బాబా మన జాతక పత్రంలో సఫలత ఇమిడే ఉందని చెప్పినప్పుడు మనం ఇంకా దేని గురించి లౌకికంలో సంప్రదించాల్సిన అవసరాలు లేవు. ఎందుకంటే స్వయం భగవంతుడే రాసేశారు మన భాగ్యరేఖను. కాబట్టి బాబా యొక్క మహావాక్యాల్ని చింతన చేస్తున్నప్పుడు మనల్ని మనం ఒకసారి ఎలర్ట్ చేసుకోవాలి. పొరపాటును కూడా అభిమానం యొక్క నశ రావట్లేదు కదా. బాబా ఆత్మిక నశ చెప్పారు.
అభిమానపు నశ కాదు. ఎందుకంటే మన పక్కనే కూర్చుంటుంది మాయ. మనం ఎక్కడ దొరుకుతామా అని చూస్తూ ఉంటుంది. అంటే మన యొక్క బలహీనత. కాబట్టి బాబా చెప్పారు, అభిమానం యొక్క నశ కాదు, ఆత్మిక నశ అనేది ఉండాలి. విశేషంగా ఈ స్మృతినే మనం ఎమర్జ్ చేసుకుంటూ ఉండాలి. బాప్దాదా చెప్పినట్లుగా ఏ స్మృతిని? అన్ని వైపుల నుండి కూడా సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలైన నా అధికారం. ఏంటి? మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అన్ని వైపుల నుండి కూడా సఫలత, సక్సెస్ అనేది శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నా అధికారం, నా అథారిటీ. ఇప్పుడు నేను ఎవరిగా ఉన్నప్పుడు? శ్రేష్ఠ బ్రాహ్మణాత్మగా ఉన్నప్పుడు నా అధికారం సఫలత, సక్సెస్ అయ్యే ఉన్నాను. నేను అంతా విజయ్ అయ్యే ఉన్నాను. ఈ నిశ్చయం మరియు ఆత్మిక నశతో ఎగురుతూ ఉండండి అన్నారు. పొరపాటున అభిమానపు నశతో ఎగరకూడదు. మనము ఆత్మిక నశతో ఎగరాలి. అంటే బాబా చెప్పే ఈ సూచనలు, శిక్షణలు అన్నీ కూడా మనకి అంతర్ముఖులుగా అయ్యి పురుషార్థం చేయడానికే కానీ బాహ్యంగా ఎదుటి వాళ్ళ మీద అజమాయిషీ చెల్లించడం కాదు, ఎదుటి వాళ్ళ మీద అధికారం కోరుకోవడం కాదు, ఇవేమీ కాదు. లోపల కనిపించని ఈ ఆత్మ నేను మనసు, బుద్ధి, సంస్కారాలలో శ్రేష్టతను, దివ్యతను తీసుకురావడం కోసం మనం పురుషార్థం చేసుకోవాలి. అందుకు చూడండి, మరి మమ్మ బాబాలు వాళ్ళ యొక్క జీవితాల్ని మనం ఒకసారి చూసినట్లయితే ఎక్కడ కూడా బాహ్యపరంగా వాళ్ళు బాహ్యపరంగా ఉండదు, ఎక్కువ శిక్షణ అనేది ఉండదు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ నుండి వచ్చే వైబ్రేషన్స్ ద్వారానే, వాళ్ళ దృష్టి ద్వారానే బ్రాహ్మణాత్మలైన మనందరికీ కూడా శ్రేష్ఠ ప్రేరణ లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బాహ్యతక్క పురుషార్థం చేయలేదు. అంతర్గతంగా ఆత్మను రిఫైన్ శివబాబా స్మృతితో, శివబాబా యొక్క జ్ఞాన ఖజానాతో, శివబాబాతో సర్వ సంబంధాలను అనుభూతి చేసుకుని ఆత్మని పెర్ఫెక్ట్గా చేసుకున్నారు. కాబట్టే ఇక వాళ్ళు నోటితో చెప్పవలసిన అవసరం అనేది రాకుండా వాళ్ళ నుండి వచ్చే వైబ్రేషన్లే బ్రాహ్మణాత్మలను క్యాచ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా అదే విధంగా తయారవడానికి ఉమంగ ఉత్సాహాల్లోకి వచ్చారు. కాబట్టి మనం కూడా ఈ భాగంలో అవ్యక్త చింతన చేద్దాం. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఏ వ్యక్తిని చూసి కానీ, వస్తువుని చూసి కానీ, సమయం కానీ, పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా ఒక పేపర్ పులి వంటివి అంటారు బాబా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. అలాగే నిత్యం నశతో ఎగరాలి. నేను సఫలత పొందే ఉన్నాను అనేసి కదా. అభిమానపు నశ రాకూడదు, అది అహంకారానికి దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి గమనం పెట్టుకుని మనం ఈ అవ్యక్త చింతనను చేద్దాము. రేపటి భాగంలో బాప్దాదా చెప్పిన అదృష్ట రేఖ గురించి అవ్యక్త చింతన చేద్దాము. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా, ఓం శాంతి. बाबा अपना मान लिया, मेरे जीवन मेरे साथी, तुमको है पहचान लिया, तुमको है पहचान लिया। इन आँखों में सांझ ढल